హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఆన్వర్డ్స్ నేను మీకందరికీ ఆహ్, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నది అండ్ ట్రేడ్ అనాలిసిస్ కూడా నేనైతే షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంతకుముందయితే నేనైతే చిన్న చిన్న షార్ట్స్ అయితే నేను ప్లే చేశా గానీ తర్వాత దాన్ని ఎలా పోస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దానికి కొంచెం టైం తీసుకున్నా. సో, దయచేసి దాని గురించి ఎవరు మీరు డిస్కరేజ్ అవ్వమాకండి. సో, ఎనీవే ఈ రోజు నుంచి నేనైతే మాత్రం ప్రతిరోజు తీసుకున్న ట్రేడ్ అది లాస్ అవ్వని, ప్రాఫిట్ అవ్వనియండి. దాన్ని డైలీ ఒక ట్రేడ్ చేసి మీకైతే అనాలిసిస్ అయితే యూట్యూబ్‌లో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆహ్, దాన్ని బట్టి మీరు ఒకసారి మన ఛానల్‌లో కంటెంట్ చూసి దాన్ని బట్టి మీరైతే ఏం చేద్దాం అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఎనీవే ఈరోజైతే ట్రేడ్ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 2 అయితే ఫాలో అవ్వటం జరిగింది. నిఫ్టీలో తీసుకుందామంటే నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో, అందు గురించి ఏంటంటే ఓపెనింగ్ అయితే మనకి ఫాలో అవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే ఏదైతే ఉందో అదే పుల్ బ్యాక్ దగ్గర నేనైతే ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. ఇది ఆల్మోస్ట్ మంచిగా 1:2 రివార్డ్ అయితే మనకి ఇవ్వటం జరిగింది. దీని తర్వాత మనకి తర్వాత మళ్ళీ ఎంట్రీ ఏమన్నా ప్లాన్ చేద్దామని సరే రెస్ట్ ఆఫ్ ద డే అంతా మనకి కన్సాలిడేషన్‌లో వెళ్ళింది. సో, దీన్నే మనం వచ్చేసి మనం ఎక్సెల్‌లో డేటా వైస్‌గా ఆప్షన్స్ డేటా ఉందండి. సో, నిఫ్టీ ఫుల్ బేరిష్‌గా ఉంది. పీసీఆర్ వాల్యూ వచ్చేసి 0.93 ఉంది. అట్లాగే నీకు కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే ఆహ్, ఒక మినిట్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తీసేసారు. అది మీ అందరికీ తెలిసిందే అది మీకు. హ్మ్. అది ఎలా ఉందో చూద్దాం. అది కూడా మార్నింగ్ నేను చూసినప్పుడు ఎంట్రీ తీసుకున్నప్పుడు పీసీఆర్ చాలా తక్కువ ఉంది. బట్ ఇది దీని పీసీఆర్ వచ్చేసి 1.46 ఉందండి. బట్ ఇది ఇంట్రాడే అయితే బేరిష్ ఉంది. వీక్లీ బుల్లిష్ ఉంది. 48,000 దగ్గర గట్టిగా సిఈ వాళ్ళు సారీ పీఈ వాళ్ళు ఉన్నారు. ఆప్షన్ పుట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. 48,500 దగ్గర కొంచెం యావరేజ్‌గా ఉన్నారు. సో, ఓవరాల్‌గా ఏంటంటే కింద స్ట్రాంగ్‌గా ఉన్నారు. పైన స్ట్రాంగ్‌గా ఉండేప్పటికి ఆ రేంజ్‌లో అనేది మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదే ఉంది చూడండి. కరెక్ట్‌గా 48,000 అలా బ్రేక్ అయిన కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ వెంటనే ఇక్కడి నుంచి బౌన్స్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత వచ్చేసి దాన్నే మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాం అంటే ఇక్కడ తీసుకున్నాం కదా! అరౌండ్ మీకు అది దీంట్లో చూపిస్తాం మీకు జీరోదాలో. ట్రేడ్ వచ్చేసి మనం 9:45కి అయితే ప్లేస్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ అవ్వంగానే తీసుకోవడం జరిగింది. సో, నేను 300 క్వాంటిటీ ప్లేస్ చేశాను. బై మిస్టేక్ అది 180 క్వాంటిటీయే ప్లేస్ అయింది. ఎందుకంటే ప్రైస్‌లో మూవ్‌మెంట్ ఎక్కువ ఉండటం వల్ల 180 క్వాంటిటీయే ప్లేస్ అయింది. సో, దాని తర్వాత నేను అది 1:2 రికార్డ్ మనకి 7:30 వరకు 7:30 స్టాప్ లాస్ అనుకున్నాం. 760 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. మామూలుగా అయితే 9,000 లాస్ రావాలి. ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయినట్టయితే మనకి టార్గెట్ హిట్ అవ్వటం వల్ల 11,853 అనేది మనకొచ్చింది. ఆల్మోస్ట్ మనం 65 పాయింట్స్ అయితే మనం బుక్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. 825 దగ్గర నేను ఎగ్జిట్ అయ్యాననమాట. సో, దీన్నే నేను ట్రేడ్ బుక్ కూడా ప్రతిరోజు ఎంటర్ చేద్దామని చెప్పి నేను ట్రేడ్ బుక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 5,00,000 అండి. నా రిస్క్ పర్ డే వచ్చేసి 10,000. సో, ఇట్లా 180 క్వాంటిటీ తీసుకున్నా. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్, చార్జెస్ ఇవన్నీ ఉంటాయి. సో, ఈరోజు ప్రాఫిట్ అయితే ఇది. అయితే టుమారో అనాలిసిస్ కూడా నీకు నేను చిన్నగా చెప్దామని నేను ఒక చిన్న ప్లానింగ్ అయితే చేసుకున్నాను. నాకు తెలిసైతే మాక్సిమం రేపు గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ అయినా సరే నేను పెద్ద పట్టించుకోను. బట్ ప్రీవియస్ డే రేంజ్‌లో అయితే మాత్రం మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం దాన్ననేదాన్ని నేను కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు కూడా అక్కడే ఓపెన్ అయింది. బట్ ఓపెనింగ్ ఇట్‌సెల్ఫ్ బ్యాంక్ నిఫ్టీ మంచిగా కరెక్షన్ దొరుకుతుండి వచ్చేపాటికి నాకైతే ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నా. కంటిన్యూ అయిద్దనే ఉంది. బట్ అది ఎక్కడి దాకా కంటిన్యూ అయిందంటే అంతకుముందున్న ఒక లో అయితే ఒక ఫార్మ్ చేసిన స్ట్రాంగ్ సపోర్ట్ అనేది వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. సో, వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 2 టైమ్స్ అలా వచ్చింది. థర్డ్ టైము. బట్ ఇది అయితే బ్రేక్ అవ్వనీయలేదు. స్ట్రాంగ్‌గా ఇక్కడైతే పుట్ సెల్లర్స్ ఉన్నారు. బయర్స్ కూడా ఈ లెవెల్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, అందు గురించి ఇక్కడి నుంచి అయితే కొంచెం బౌన్స్ అయింది. లెట్స్ హోప్ బెటర్. ఇక్కడి నుంచి కొంచెం రికవర్ అయిద్దని అనుకుంటున్నా. మార్కెట్ అయితే అంత ఈజీగా అయితే పడనీయరు. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో కూడా ఏమన్నా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ చేసి ఫర్దర్‌గా బ్రేక్ అవ్వటమే జరుగుతుంది. సో, రేపైతే ఎంట్రీ నాకు తెలిసి మాక్సిమం ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంటది. సో, నేనైతే ఏదన్నా హై దగ్గర గాని, లో దగ్గర గాని ప్లాన్ చేస్తా గానీ, మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ అయితే నేను ఏదైతే ప్లాన్ చేయను. ఇన్ కేస్ కానీ ఏదన్నా ట్రేడ్ ఉండి తీసుకుంటే మాత్రం దాని గురించి అనాలిసిస్ చేసి, ఆ ట్రేడ్ కూడా లాస్ అయినా, ప్రాఫిట్ అయినా సరే నేను రేపు యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. ఎనీవే థాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాగే ఏమైనా సజెషన్స్ ఏమన్నా గాని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థాంక్ యూ.